హలో ఎవ్రీవన్. ఈ వీడియోలో నేను ఎవరైతే కోడింగ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారో అండ్ ఎవరైతే కోడింగ్ స్టార్ట్ చేస్తున్నారో వాళ్ళ కోసం ఒక రోడ్ మ్యాప్ చెప్తాను. అండ్ ఇది ఒక స్పెసిఫిక్ గ్రూప్ కోసం కాదు. ఏ గ్రూప్ వాళ్ళైనా కూడా కోడింగ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటే ఈ రోడ్ మ్యాప్ ఫాలో అవ్వచ్చు. అండ్ ఈ రోడ్ మ్యాప్ అంతా కూడా స్కిల్స్ మీదనే ఫోకస్ అయి ఉంటుంది. అండ్ అలానే ప్రాజెక్ట్స్ కూడా. ఎందుకంటే ఈ 2025లో కేవలం ఎక్కువ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ తెలిస్తే సరిపోదు. ఈవెన్ స్కిల్స్ కూడా ఉండాలి. ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్. సో ఇలా చేస్తే మీరు ఒక పక్క స్కిల్స్ నేర్చుకుంటారు. అండ్ అలానే స్ట్రాంగ్ రెజ్యూమ్ కూడా బిల్డ్ చేసుకోవచ్చు. ఈ రోడ్ మ్యాప్‌ని మొత్తం 3 స్టేజెస్‌లో డివైడ్ చేశాను. యాక్చువల్లీ దీన్ని ఒక సింగిల్ స్టేజ్‌లోనే చెప్పేయొచ్చు. నువ్వు కోడింగ్ స్టార్ట్ చేసినప్పుడు నువ్వు ఇక్కడ ఉంటావు. నీ టార్గెట్ ఏమో ఇది. సో, నువ్వు ఇక్కడి నుండి ఇక్కడికి రీచ్ అవ్వాలంటే మినిమమ్ 12 మంత్స్ పడతది. సో, స్టార్టింగ్ నుండి నువ్వు ఈ చివరికి ఎయిమ్ చేసుకుంటూ ఉంటే, నువ్వు ఎంత చేసినా కూడా అది సరిపోవట్లేదని అనిపిస్తది. ఈవెన్ ఇఫ్ నువ్వు మధ్యలో ఆపేసినా కూడా నువ్వు అసలు ఏమీ చేయలేనట్టే నీకు అనిపిస్తది. సో, అందుకని నేను దీన్ని ఇంకో 2 గ్రూప్స్‌గా డివైడ్ చేశాను. సో, అప్పుడు ఇలా చిన్న చిన్న టార్గెట్స్ పెట్టుకుంటే నువ్వు ఈచ్ టార్గెట్‌ని రీచ్ అయ్యే కొద్దీ నీకు కూడా ఇంకా మోటివేషన్ ఉంటది. అండ్ ఇంకా ఇంకా చెయ్యాలనిపిస్తది. సో, ఇంక లేట్ చేయకుండా స్టార్ట్ చేసేస్తా. సో, నీ ఫస్ట్ గోల్ ఏంటంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ చేయడం. సో, దానికోసం ఫస్ట్ నువ్వు ప్రోగ్రామింగ్ బేసిక్స్ నేర్చుకోవాలి. సో, అందులో నువ్వు ఫస్ట్ ఒక లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకుంటావు. అది సి అయినా, సి++ అయినా, జావా అయినా, పైథాన్ అయినా. నువ్వు ఏమి సెలెక్ట్ చేసుకోకుండా ఈ కాన్సెప్ట్స్ కూడా నేర్చుకోవచ్చు. ఎందుకంటే ప్రతి లాంగ్వేజ్‌లో ఈ కాన్సెప్ట్స్ అనేవి సేమే. జస్ట్ ఇప్పుడు లాంగ్వేజ్‌కి సింటాక్స్ ఒకటే మారుద్ది. సో, ఒక లాంగ్వేజ్ సెలెక్షన్ కోసం నువ్వు టైం వేస్ట్ చేయకుండా, నీకు ఏం సెలెక్ట్ చేసుకోవాలో కన్‌ఫ్యూజ్ అవుతుంటే, ఈలోపు నువ్వు ఈ కాన్సెప్ట్స్ నేర్చుకో. వన్స్ ఒక టైంకి నువ్వు ఏదో ఒక లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకుంటావు కదా! సో, అప్పుడు కాన్సెప్ట్స్ నేర్చుకోకుండా డైరెక్ట్‌గా సింటాక్స్‌లోకెళ్ళిపోతావు. సో, నువ్వు ఫస్ట్ ఏం చేసినా కూడా ప్రాబ్లమ్ లేదు. అండ్ ఈ కాన్సెప్ట్స్ అనేవి జస్ట్ ఓన్లీ స్టార్టింగ్‌లోనే కాదు. ఈవెన్ ఎండ్ వరకు కూడా యూజ్ అవుతాయి. అండ్ ఈ కాన్సెప్ట్స్ నేర్చుకోవడానికి నువ్వు ఎటువంటి రిసోర్సెస్ కొనక్కర్లేదు. ఎటువంటి కోర్సెస్ కొనక్కర్లేదు. మనకి ఫ్రీగా ఉన్న యూట్యూబ్, గూగుల్‌లోనే దొరికేస్తాయి. అండ్ ఈవెన్ చాట్‌జీపీటీ హెల్ప్ తీసుకొని కూడా నువ్వు నేర్చుకోవచ్చు. అండ్ ఈ బేసిక్స్ ప్రాక్టీస్ చేయడానికి నువ్వు హ్యాకర్ ర్యాంక్ వెబ్‌సైట్‌లో ప్రాక్టీస్ చేయొచ్చు. లేదా చాట్‌జీపీటీకి ప్రాబ్లమ్స్ అడిగి తను ఇచ్చిన ప్రాబ్లమ్స్‌ని నువ్వు సాల్వ్ చేయొచ్చు. అండ్ వన్స్ ఇవి కంప్లీట్ అయిపోయాక అండ్ నెక్స్ట్ ప్రాబ్లమ్ సాల్వింగ్ చేయాలి. ఈ ప్రాబ్లమ్ సాల్వింగ్ చేయడానికి మనకి ముఖ్యంగా రావాల్సింది లాజిక్ బిల్డింగ్. అండ్ ఈ లాజిక్ బిల్డింగ్ ఎలా వస్తది అంటే ప్రాక్టీస్ వల్ల. సో, ఫస్ట్ నువ్వు ఫ్లో చార్ట్స్ అండ్ సూడో కోడ్ గురించి తెలుసుకోవాలి. ఆ తర్వాత మీరు ఒక 50-100 స్మాల్ ప్రాబ్లమ్స్‌ని జస్ట్ ఈ 2 యూజ్ చేసే సాల్వ్ చేయాలి. అండ్ కోడ్ కూడా రాయొచ్చు. అండ్ ఈ ప్రాబ్లమ్స్ కోసం నువ్వు గీక్స్ ఫర్ గీక్స్‌లో సెర్చ్ చేయొచ్చు. లేదా కింద డిస్క్రిప్షన్‌లో లింక్ పెడతాను ఒక పీడీఎఫ్‌ని. ఆ పీడీఎఫ్‌లో ఒక 150 ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ ప్రాబ్లమ్స్ అన్నిటిని కూడా నువ్వు ఇలా ఈ ఫ్లో చార్ట్స్ అండ్ సూడో కోడ్ వాడి సాల్వ్ చేసి కోడ్ రాయాలి. సో, అలా జస్ట్ ఈ బేసిక్స్ కోసం మాత్రమే నువ్వు ఒక అప్రాక్సిమేట్‌గా 3 మంత్స్ టైమ్ ఇచ్చుకొని ప్రాక్టీస్ చేస్తే నువ్వు బేసిక్స్‌లో స్ట్రాంగ్‌గా ఉంటావు. వన్స్ బేసిక్స్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్టార్ట్ చేశాక అప్పుడు నువ్వు స్టార్ట్ చేయాల్సింది డీఎస్ఏ. డీఎస్ఏ కన్నా ముందు నువ్వు ఊప్స్ కూడా నేర్చుకోవాలి. అండ్ ఈ డీఎస్ఏ కూడా లీడ్ కోడ్ రేంజ్‌లో నువ్వు ప్రాబ్లమ్స్ చెయ్యక్కర్లేదు. ఫస్ట్ మీరేం చేస్తారంటే ఈ ప్రతి డీఎస్ఏ టాపిక్‌ని అర్థం చేసుకోండి. దాని కాన్సెప్ట్ ఏంటి? దాని ఫీచర్స్ ఏంటి? అవి ఎందుకు యూజ్ అవుతాయి? అవి డేటాని ఎలా స్టోర్ చేసుకుంటాయి? అండ్ వాటి ఆపరేషన్స్ ఏంటి? ప్రతి ఒక్క డేటా స్ట్రక్చర్స్‌కి వాటికంటూ ఓన్ ఆపరేషన్స్ ఉంటాయన్నమాట. ఫర్ అరేస్‌కి ఇన్సర్టింగ్ అన్ ఎలిమెంట్ ఇన్ అన్ అరే, సెర్చింగ్ ఫర్ అన్ ఎలిమెంట్ ఇన్ అన్ అరే, డిలీటింగ్ అన్ ఎలిమెంట్ ఇన్ అన్ అరే. లింక్డ్ లిస్ట్‌కి సింగిల్ లింక్డ్ లిస్ట్, డబుల్ లింక్డ్ లిస్ట్ అలా ప్రతిదానికి కూడా కాన్సెప్ట్స్ నేర్చుకోండి. సో, బేసిక్‌గా అవి ఎలా వర్క్ అవుతాయో నీకు తెలియాలి. వాటిని కోడ్ చేయడం కాదు. నీకు అవి ఎలా వర్క్ అవుతాయో అర్థమైతే ఈవెన్ నువ్వు కూడా బేసిక్ ఇంప్లిమెంటేషన్ చేయొచ్చు. సో, నువ్వు డీఎస్ఏని ఇక్కడ ఈ స్టేజ్‌లో ఒక బేసిక్ ఇంప్లిమెంటేషన్ నేర్చుకున్నా సరిపోద్ది. ఆ తర్వాత అవి ఎందుకు యూజ్ అవుతాయో తెలిస్తే ఆ తర్వాత నీ ప్రాబ్లమ్ సాల్వింగ్స్‌లో కూడా ఇవి వాడేస్తావు. అండ్ వన్స్ మీరు డీఎస్ఏ నేర్చుకున్నాక గిట్ అండ్ గిట్‌హబ్ కన్ఫర్మ్‌గా నేర్చుకోవాలి. అండ్ ఈ గిట్ అనేది ప్రతి ఒక్కరు నేర్చుకోవాలి. ఎందుకంటే కంప్లీట్ కోడ్ బేస్ అంతా కూడా మనం గిట్‌లోనే స్టోర్ చేస్తాం. గిట్‌లో స్టోర్ చేస్తే నువ్వు మీరు మీ కోడ్‌ని మరొకరికి షేర్ చేయొచ్చు. ఈ గిట్‌ని స్టార్టింగ్ నుండి మీరు నేర్చుకోవచ్చు. లేదా డీఎస్ఏ కంప్లీట్ అయ్యాక నేర్చుకోండి. సో, ఇక్కడ మీరు బేసిక్ గిట్ కమాండ్స్ నేర్చుకున్నా సరిపోద్ది. లైక్ ఒక రెపోని క్రియేట్ చేయడం, మన ప్రాజెక్ట్‌కి ఆ రెపో లింక్ ఇవ్వడం, మన కోడ్‌ని పుష్ చేయడం. సో, ఇలాంటి బేసిక్స్ నేర్చుకోండి. వన్స్ మీరు గిట్ నేర్చుకున్నాక, మీరు నేర్చుకున్న లాంగ్వేజ్‌లోనే కొన్ని మినీ ప్రాజెక్ట్స్ చేయండి. మినీ ప్రాజెక్ట్స్ అంటే క్యాలిక్యులేటర్, టు డూ యాప్
నంబర్ గెస్సింగ్ గేమ్, పర్సనల్ ఎక్స్‌పెన్స్ ట్రాకర్ ఇవే కాకుండా ఇంకా బోలెడన్ని ఉంటాయి. వాటిని మీరు చాట్‌జిపిటిని అడిగి తెలుసుకొని మీరు చేయొచ్చు. ఈ ప్రాజెక్ట్స్‌ని మీరు రెజ్యూమ్‌లో పెట్టుకోలేరు. కానీ వీటి వల్ల మీ స్కిల్స్ అనేవి ఇంప్రూవ్ అవుతాయి. ఎలానో పైన డీఎస్‌ఏ నేర్చుకున్నారు కాబట్టి ఆ స్కిల్స్‌ని కూడా ఈ ప్రాజెక్ట్స్‌లో వాడతారు. సో, అందుకని మీకు ప్రాక్టీస్ చాలా ఎక్కువ అవుతది. అండ్ ఈ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా మీరు గిట్‌లో అప్‌లోడ్ చేయండి. సో దట్ మీకు గిట్ వాడడం కూడా తెలుస్తది. అండ్ రేపు ఎవరికైనా కూడా ఈ ప్రాజెక్ట్స్‌ని మీరు చూపించుకోవచ్చు. ఎవరికైనా అంటే జాబ్స్‌లో కాదు. బట్ మీ ఫ్రెండ్స్‌కి వాళ్ళకి. అండ్ ఇవి కంప్లీట్ చేయడానికి ఒకవేళ కన్సిస్టెంట్‌గా చేస్తే ఒక మినిమమ్ 3 మంత్స్ పడతది. మీరు మినీ ప్రాజెక్ట్స్ చేశాక ఇప్పుడు జాబ్‌కి కావాల్సిన స్కిల్స్‌ని నేర్చుకుంటారు. అండ్ అది కూడా మీకు ఏది ఇంట్రెస్ట్ అయితే అదే ఎక్కువ నేర్చుకుంటారు. సో, ఇక్కడ చాలామందికొచ్చే కన్‌ఫ్యూజన్ ఏంటంటే డెవలప్‌మెంట్ చేయాలా? లేదా డీఎస్ఏ చేయాలా? సింపుల్ ఆన్సర్ ఏంటంటే మీరు 2 చేయాలి. ఎందుకంటే నువ్వు కేవలం డెవలప్‌మెంట్ నేర్చుకుంటే నువ్వు ఎఫిషియెంట్‌గా ప్రాబ్లమ్స్‌ని సాల్వ్ చేయలేవు. ఎందుకంటే డీఎస్ఏ నేర్చుకుంటే ఒక ప్రాబ్లమ్‌ని ఎఫిషియెంట్‌గా సాల్వ్ చేయగలవు. అండ్ అలానే నువ్వు డీఎస్ఏ నేర్చుకుంటే డీఎస్ఏ ఎక్కువగా ఇంటర్వ్యూస్‌లో యూజ్ అవుద్ది. ఆ తర్వాత మీరు జాబ్స్‌కెళ్ళాక అప్పుడు మీరు డెవలప్‌మెంట్ చేయొచ్చు. లేదా ప్రాబ్లమ్ సాల్వింగ్ చేయొచ్చు. కానీ మరీ డీఎస్ఏ రేంజ్‌లో చెయ్యరు. అక్కడ మీ జాబ్‌లో డీఎస్ఏ కాన్సెప్ట్స్‌ని వాడతారు. అంతేగాని కంప్లీట్ మీ జాబ్ అనేది డీఎస్ఏ మీద డిపెండ్ అయ్యి ఉండదు. సో దట్ నీకు డెవలప్‌మెంట్ నాలెడ్జ్ ఉండాలి. అండ్ అలానే డీఎస్ఏ నాలెడ్జ్ కూడా ఉండాలి. సపోజ్ ఇఫ్ నీకు డెవలప్‌మెంట్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ అయితే అప్పుడు డెవలప్‌మెంట్ మీద ఫోకస్ పెట్టి డీఎస్ఏని ఆపేయకుండా తక్కువగా చేస్తావు. సపోజ్ నీకు డీఎస్ఏ ఎక్కువ ఇంట్రెస్ట్ అయితే అప్పుడు డీఎస్ఏ మీద ఎక్కువ ప్రాబ్లమ్స్ చేసి డెవలప్‌మెంట్‌ని ఆపేయకుండా అట్‌లీస్ట్ 1 ఆర్ 2 ప్రాజెక్ట్స్ చేస్తావు. సో దట్ నీ రెజ్యూమ్ కూడా సెలెక్ట్ అవుతది. సో దట్ ఇప్పుడు నీకు వెబ్ డెవలప్‌మెంట్ ఇంట్రెస్ట్ అయితే అప్పుడు హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్, జావాస్క్రిప్ట్, రియాక్ట్ లేదా యాంగులర్ నేర్చుకుంటావు. సపోజ్ ఇఫ్ నీకు యాప్ డెవలప్‌మెంట్ ఇష్టమైతే అప్పుడు ఫ్లటర్, రియాక్ట్ నెట్ లేదా కొలిన్ నేర్చుకుంటావు. సపోజ్ ఇఫ్ నీకు డేటా సైన్స్ ఇంట్రెస్ట్ అయితే అప్పుడు పైథాన్ అండ్ వాటి లైబ్రరీస్‌ని నేర్చుకుంటావు. సపోజ్ ఇఫ్ నీకు సిస్టమ్ లేదా బ్యాక్‌ఎండ్ సర్వీసెస్‌ని ఇష్టమైతే అప్పుడు జావా, గో, నోడ్ జేఎస్ లేదా సి షార్ప్ నేర్చుకుంటావు. ఇఫ్ నీకు గేమింగ్ ఇష్టమైతే అప్పుడు నువ్వు సి ప్లస్ ప్లస్ నేర్చుకో. అండ్ అలానే ఇవే కాకుండా యూఐ, యూఎక్స్, సైబర్ సెక్యూరిటీ అండ్ ఇలా బోలెడన్ని కేటగరీస్ ఉంటాయి. వన్స్ ఇవి నేర్చుకున్నాక అప్పుడు మళ్ళీ ప్రాబ్లమ్ సాల్వింగ్‌ని కంటిన్యూ చేయి. మనకి లీడ్ కోడ్ అని ఒక ప్లాట్‌ఫార్మ్ ఉంటది. ఆ లీడ్ కోడ్ ప్లాట్‌ఫార్మ్‌లో చాలా డీఎస్ఏ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇఫ్ నువ్వు డీఎస్ఏ మీద ఫోకస్ పెడితే అప్పుడు లీడ్ కోడ్ మీద నువ్వు ఎక్కువ టైమ్ స్పెండ్ చేయాలి. అండ్ ఇంకొకటి గుర్తుపెట్టుకోండి. మీరు లీడ్ కోడ్‌లో ప్రాబ్లమ్స్ ఎక్కువ సాల్వ్ చేయడం మీద ఫోకస్ పెట్టకండి. నంబర్ ఆఫ్ ప్యాటర్న్స్ ఎక్కువ నేర్చుకోండి. ఎందుకంటే మీకు ఒక ప్యాటర్న్ వస్తే ఆ ప్యాటర్న్‌లో ఉన్న ప్రాబ్లమ్స్‌ని రికగ్నైజ్ చేసి మీరు ఈజీగా సాల్వ్ చేయగలరు. ఈ సాల్వింగ్ ఎబిలిటీ మీరు ఎనీ నంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసినా కూడా రాదు. సో దట్ ఫస్ట్ మీరు ప్యాటర్న్స్ నేర్చుకోవడం మీద ఫోకస్ పెట్టండి. ఇఫ్ నీకు డీఎస్ఏ మీద ఎక్కువ ఫోకస్ ఉంటే అప్పుడు వీటిని ఎక్కువగా చేస్తావు. వన్స్ ఇవి కొంచెం సాల్వ్ చేశాక అప్పుడు మీరు ప్రాజెక్ట్స్ చేయాలి. ఈ ప్రాజెక్ట్స్ దేనికంటే మీరు మీ రెజ్యూమ్ కోసం. అది మీరు బ్లాగ్ వెబ్‌సైట్ చేయొచ్చు, లేదా ఒక వెదర్ యాప్ చేయొచ్చు, లేదా ఒక చాటింగ్ యాప్ చేయొచ్చు, లేదా అండ్ అలానే మీ పోర్ట్‌ఫోలియో వెబ్‌సైట్‌ని కూడా చేసుకోవచ్చు. అండ్ ఇవే కాదు, మీరు చాట్‌జిపిటికి అడిగితే అవి కూడా బోలెడన్ని ప్రాజెక్ట్ ఐడియాస్ చెప్తది. మీరు ప్రాజెక్ట్ అంటే టెన్షన్ పడిపోయి, ఏం చేయాలో అర్థం కావట్లేదు, ఏ ప్రాజెక్ట్ చేయాలో అర్థం కావట్లేదు అనే సిట్యుయేషన్‌కి ఎళ్ళిపోకండి. ఎందుకంటే ప్రాజెక్ట్స్ అంటే మీరు ఏదో బిల్డ్ చేసేయాలని కాదు. జస్ట్ మీ స్కిల్స్‌ని ఇంప్రూవ్ చేసుకోవడానికి. మీరు ఒక బేసిక్ టు డూ లిస్ట్ వెబ్‌సైట్‌ని లేదా నోట్స్ వెబ్‌సైట్‌ని కూడా క్రియేట్ చేయొచ్చు. అండ్ ఆ తర్వాత వాటికి ఎక్కువ ఫీచర్స్‌ని ఇంప్లిమెంట్ చేయండి. ఎగ్జాంపుల్‌గా మనకి గూగుల్ నుండి గూగుల్ టాస్క్ అని ఒక యాప్ అండ్ వెబ్‌సైట్ ఉంది. ఈ గూగుల్ టాస్క్ అనేది జస్ట్ ఒక బేసిక్ టు డూ లిస్ట్ వెబ్‌సైట్. కానీ ఈ గూగుల్ టాస్క్స్‌లో నువ్వు జస్ట్ ఒక టాస్క్‌ని క్రియేట్ చేయడమే కాకుండా, నువ్వు ఒక గ్రూప్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. సో దట్ ఒక గ్రూప్ ఆఫ్ టాస్క్స్ నువ్వు క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ అలానే దీనికి గూగుల్ సైన్ ఇవ్వడం వల్ల నీ టాస్క్స్ అన్నీ కూడా నీ గూగుల్ స్టోరేజ్‌లో సేవ్ అవుతాయి. సో దట్ నువ్వు నీ ఫోన్‌లో కూడా నువ్వు ఆ టాస్క్‌ని చూసుకోవచ్చు. అండ్ అలానే ఈ టాస్క్స్ అనేవి క్యాలెండర్‌లో ఇంటిగ్రేట్ అవుతాయి. అండ్ అలానే నీ ఫ్రెండ్స్‌కి షేర్ చేసుకోవచ్చు. అండ్ ఈచ్ టాస్క్‌కి నువ్వు ఒక ఇమేజెస్ కూడా నువ్వు యాడ్ చేసుకోవచ్చు. సో, నువ్వు స్టార్టింగ్‌లో టు డూ లిస్ట్‌లో ఏముందనుకోవచ్చు ఒక ప్రాజెక్ట్ కింద. కానీ నువ్వు ఈ ఫీచర్స్ అన్నీ ఇంప్లిమెంట్ చేస్తే అప్పుడు నీ స్కిల్స్ అనేవి చాలా పెరుగుతాయి. సో దట్ నువ్వు ఏ ప్రాజెక్ట్ చేయాలి అని ఎక్కువ ఆలోచించక. ఒక చిన్న బేసిక్ ప్రాజెక్ట్‌కి కూడా నువ్వు దానికి ఫీచర్స్‌ని ఇంప్లిమెంట్ చేస్తే సరిపోద్ది. అండ్ మీరు మీ రెజ్యూమ్‌లో క్లోన్ వెబ్‌సైట్స్‌ని ప్రాజెక్ట్స్ కింద పెట్టకండి. అండ్ అలానే
మీరు మీ ప్రాజెక్ట్స్‌ని యూట్యూబ్ చూసి బిల్డ్ చేయకండి. యూట్యూబ్ చూసి బిల్డ్ చేయడం అంటే మనకి యూట్యూబ్‌లో ఆల్రెడీ ప్రాజెక్ట్ బిల్డింగ్ వీడియోస్ అనేవి చాలా ఉంటాయి. సో, మీరు అవి చూస్తూ బిల్డ్ చేస్తే మీరు జస్ట్ చూసి కాపీ కొట్టినట్టే ఉంటది. అంతేగాని మీ అంతట మీరు ఏ స్కిల్స్ డెవలప్ చేసుకోలేరు. సో, అందుకని మీరు చాట్‌జీపీటీకి మీ ప్రాజెక్ట్ ఐడియా చెప్పి స్టెప్ బై స్టెప్ ఇంప్లిమెంటేషన్ ఏం చేయాలో అడిగి తెలుసుకోండి. అండ్ అంతేకాని కోడ్ ఇవ్వమని అడగకండి. అండ్ ఆ తర్వాత మీకు ఎప్పుడైనా ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు ఎర్రర్స్ వస్తే మీరు డైరెక్ట్‌గా చాట్‌జీపీటీకెళ్ళి అడగకండి. ఫస్ట్ ఆ ఎర్రర్ చూసి మీరు సాల్వ్ చేయగలరా లేదా ట్రై చేయండి. అప్పటికి మీరు సాల్వ్ చేయకపోతే అప్పుడు గూగుల్‌లో అడిగి తెలుసుకోండి. మీకొచ్చిన ఎర్రర్‌కి ఆల్రెడీ సొల్యూషన్స్ గూగుల్‌లో ఉంటాయి. సో, అవి చూసి మీరు సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. ఇలా సాల్వ్ చేస్తే మీకు ఇంకా స్కిల్స్ పెరుగుతాయి. కోడ్‌ని ఇంకా డిఫరెంట్‌గా ఎలా రాయాలో తెలుస్తది. అండ్ సాఫ్ట్‌వేర్ కంపెనీస్‌లో చాలామంది డెవలపర్స్ గూగుల్‌లోనే సొల్యూషన్ వెతుకుతారు. అండ్ ఈ ప్రాజెక్ట్స్‌ని మీరు మీ రెజ్యూమ్‌లో పెట్టుకోవచ్చు. అండ్ ఇంకా మీకు ఇంకా నేర్చుకోవడం ఇంట్రెస్ట్ అయితే అప్పుడు డిజైన్ ప్యాటర్న్స్‌ని, సిస్టమ్ డిజైన్‌ని అండ్ కోడింగ్ ప్రిన్సిపల్స్‌ని ఇలాంటివి చాలా ఉంటాయి. ఇవన్నీ కూడా మీరు నేర్చుకోవచ్చు. సో, ఇక్కడి వరకు మీరు నేర్చుకుంటే మీకు మంచి స్కిల్స్ అనేవి డెవలప్ అవుతాయి. వీటి వల్ల జాబ్ వచ్చేస్తది అని నేను చెప్పట్లేదు గానీ, జాబ్‌కి రెడీ అయ్యే స్కిల్స్ మాత్రం ఖచ్చితంగా వస్తాయి. అండ్ అడిషనల్‌గా ఏం చెప్తానంటే, మీరు రోజు ఒక 1, 2 అవర్స్ చేస్తే సరిపోద్ది. వీటి కోసం 6, 7 గంటలు కూర్చోవాల్సిన అవసరం ఉండదు. మీరు కన్సిస్టెంట్‌గా రోజు ఒక 1-2 అవర్స్ కూర్చుంటే సరిపోద్ది. అండ్ లింక్డ్ఇన్‌లో మీ జర్నీని మీరు డాక్యుమెంట్ చేసుకుంటే మీకు చాలా యూజ్ అవుతాయి. అండ్ ఈవెన్ లింక్డ్ఇన్‌లో మీరు మీ నాలెడ్జ్‌ని షేర్ చేయొచ్చు. లేదా మీ ప్రాబ్లమ్స్‌ని అడగొచ్చు. అండ్ ఈ లింక్డ్ఇన్ వల్ల అడిషనల్ యూసేజ్ ఏంటంటే మీకు ఆపర్చునిటీస్ కూడా రావచ్చు. అంటే జస్ట్ అకౌంట్ క్రియేట్ చేసి వదిలేస్తే కాదు. మీరు రెగ్యులర్‌గా పోస్ట్ పెడుతూ ఉంటే అండ్ మీ నాలెడ్జ్‌ని షేర్ చేస్తూ ఉంటే అండ్ అలానే ప్రాజెక్ట్స్ కూడా పెట్టొచ్చు. సో, ఇలా చేస్తే వేరే కంపెనీ డెవలపర్స్ మిమ్మల్ని రిఫర్ చేయొచ్చు. లేదా డైరెక్ట్‌గా హెచ్ఆర్ మిమ్మల్ని కాంటాక్ట్ కూడా అవ్వచ్చు. అందుకని లింక్డ్ఇన్‌లో పోస్ట్ చేయడం అలవాటు చేసుకోండి. అండ్ గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే కేవలం డీఎస్ఏ ఉంటే సరిపోదు. ప్రాజెక్ట్స్ కూడా ఉండాలి. డీఎస్ఏ మనల్ని కోడింగ్ ఇంటర్వ్యూ పాస్ చేయిస్తది. బట్ ఆ ఇంటర్వ్యూకెళ్ళాలన్నా ఫస్ట్ మన రెజ్యూమ్ సెలెక్ట్ అవ్వాలి. మన రెజ్యూమ్ సెలెక్ట్ అవ్వాలి అంటే రెజ్యూమ్‌లో పర్ఫెక్ట్ ప్రాజెక్ట్స్ ఉండాలి. సో, దీనికోసం మీరు క్లోన్స్‌ని అవాయిడ్ చేయండి. ప్రాజెక్ట్ ఐడియా మీద కాకుండా ప్రాజెక్ట్ ఫీచర్స్ మీద ఫోకస్ పెట్టి ఒక ప్రాజెక్ట్ చేయండి. అండ్ ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే మీకు ఎప్పుడైనా ఎర్రర్స్ వస్తే వాటిని డీబగ్ చేయండి. అంతేకాకుండా చాట్‌జీపీటీకి అడిగి డైరెక్ట్‌గా సొల్యూషన్ తెచ్చుకోకండి. మీరు డీబగ్ చేస్తే మీ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ కూడా పెరుగుతాయి. ఒక డెవలపర్‌కి ముఖ్యంగా ఉండాల్సిన స్కిల్ ఒకటి ప్రాబ్లమ్ సాల్వింగ్, 2 డీబగ్గింగ్. నువ్వెక్కడ ప్రాబ్లమ్ చేసావో నువ్వు ఐడెంటిఫై చేయలేకపోతే, ఇంకా నువ్వు ఎంత బిల్డ్ చేసినా కూడా అది వేస్టే. అండ్ ఇఫ్ నువ్వెక్కడైనా స్టక్ అయిపోతే, ఇంకా నాకు రావట్లేదని ఆగిపోకుండా అక్కడ ఇంకొకటి నేర్చుకోండి. లైక్ ఎందుకు స్టక్ అయిపోతున్నారో తెలుసుకోండి. వాటిని రెక్టిఫై చేయడానికి ఏం నేర్చుకోవాలో తెలుసుకోండి. దాన్ని ఒక లెర్నింగ్ ఆపర్చునిటీలా చూడండి. సో, ఇలా చేస్తే మీ స్కిల్స్ అనేవి ఖచ్చితంగా పెరుగుతాయి. ఇఫ్ మీకు ఇంకా దేని గురించైనా తెలుసుకోవాలనుకుంటే కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.